గురుగారి తదుపరి రాశి సింహరాశి. సింహరాశి వారికి ఏ విధంగా ఉందండి 2025 సంవత్సరం? తదుపరి రాశి సింహరాశి. మఘా నక్షత్రం 4 పాదాలు, తుబ్బా నక్షత్రం 4 పాదాలు, ఉత్తరా నక్షత్రం 1వ పాదం సింహరాశి. మఘా నక్షత్రానికి అధిపతి కేతువు, తుబ్బా నక్షత్రానికి అధిపతి శుక్రుడు, ఉత్తరా నక్షత్రానికి అధిపతి రవి. అంటే ఈ సింహరాశి వారందరికీ కూడా ఏంటంటే 2024వ సంవత్సరం కంటే 2025వ సంవత్సరం మే 16 తర్వాత బాగొస్తుంది. ఎందుకు వస్తుందంటే ఆదాయం 11 ఉన్నది, వ్యయం 11 ఉన్నది. ఇలా వస్తుంది, అలా పోతుంటుంది. రాజపూజ్యత 3, అవమానత 6. అంటే దీనికంటే ఎక్కువ ప్రభావం ఉండవలసినటువంటిది ఏంటంటే వీరికి సింహరాశికి 11వ స్థానంలో గురువు రాబోతున్నాడు. 11వ స్థానంలో వృషభ రాశి నుంచి మిథున రాశికి గురువు రాబోతున్నాడు. ఎప్పుడు? మే 14వ తారీఖు నాడు రాబోతున్నాడు. మే 14 నాడు ఎప్పుడైతే గురువు వస్తున్నాడో ఆ గురువు ప్రారంభమైనటువంటి యొక్క సమయం నుంచి కొంతవరకు శుభ ఫలితాలతో, కొంతవరకే, పర్ఫెక్ట్ చెప్తలేను, కొంతవరకు శుభ ఫలితాలతో ముందుకు వెళ్తారు. మరి కొంతవరకు అనే వర్డ్ ఎందుకు వస్తుంది 11వ స్థానంలో అంటే, ఇందాక చెప్పాను, వృషభంలో మిథునంలో ఉంటే ఎప్పుడు గురువు చక్కటి ఫలితాన్ని ఇవ్వడు. నెంబర్ 1. రెండవది ఏంటంటే కర్కాటక రాశికి ఎప్పుడైతే 8వ స్థానం నుంచి 9వ స్థానానికి శని భగవానుడు పోతున్నాడో సింహరాశికి 8వ స్థానంలో వస్తాడు. సింహరాశికి 8వ స్థానంలో శనికారకుడు ఎప్పుడైతే మీనలగ్నంలో ప్రవేశకాలమైనటువంటి యొక్క సమయంలో అంటే మార్చి 29 నుంచి వస్తున్నాడో దాని యొక్క ప్రభావంతో కొంతవరకు జాగ్రత్త మాత్రం సింహరాశి వాళ్ళు వహించాలి. ఇలాంటి రంగంలో ఎక్కువగా సింహరాశి వారందరికీ కూడా అనారోగ్యమైనటువంటి యొక్క విషయాలు జరిగేటువంటి యొక్క సూచన, ఆరోగ్యపరమైనటువంటి యొక్క జాగ్రత్తలు తప్పకుండా తీసుకోవాలి. ఎప్పటి నుంచి? మే 14 నుంచి మొదలుకుంటే మార్చ్ 28 నుంచి మొదలుకుంటే డిసెంబర్ ఎండింగ్ వరకు ఆరోగ్య విషయంలో అత్యంత జాగ్రత్త వహించవలెను సింహరాశి వారు. ఇకపోతే సింహరాశి వారికి ఏంటి అంటే ఇంకా అద్భుతమైనటువంటి యొక్క ఫలితాలతో ముందుకు వెళ్ళాలి అంటే వీరికి అనునిత్యం ఒక్క 2 వారాలు చెప్తున్నాను, ప్రతిరోజు కూడా శని భగవాన్ని ఆరాధించాలి. అలానే ప్రతి ఆదివారం భానువారం నాడు సూర్య భగవాను ఆరాధించాలి. ఇవి కనుక చేసినటువంటి యొక్కడలా సింహరాశి వారికి ఒక యోగకారకుడు ఏంటి అంటే 11వ స్థానంలో గురువు యొక్క ప్రభావంతో ఉద్యోగం లేనటువంటి యొక్క వారికి మాత్రం తప్పకుండా ఉద్యోగ ప్రాప్తి లభిస్తారు. ఇకపోతే సివిల్స్ రాస్తారు చూడండి, ఇలాంటి వాళ్ళు గవర్నమెంట్ జాబ్ కనుక ఎవరైతే ప్రయత్నం చేస్తున్నారో వారందరికీ 2025వ సంవత్సరంలో కొంతవరకు శుభ ఫలితాలతో ముందుకు వెళ్ళేటువంటి యొక్క విధిగా సింహరాశి వారందరూ కూడా ఉండే సూచన. అలానే సింహరాశి వారందరికీ కూడా ఈ శనితో పాటు రాహు యొక్క ప్రభావం, కేతు యొక్క ప్రభావం కనుక తీసుకుంటే కేతు ఏమో స్వక్షేత్రంలో వస్తున్నాడు, రాహు ఏమో 7వ స్థానంలో వస్తున్నాడు. 7వ స్థానంలో రాహు ఎప్పుడైతే వస్తున్నాడో ఈ వివాహానికి సంబంధించినటువంటి యొక్క విషయాలలో వివాహ ప్రాప్తి జరిగేటువంటి యొక్క విధిగా ఉండును. ఎందుకంటే 7వ స్థానంలో రాహు, 11వ స్థానంలో గురువు ఎప్పుడైతే ఉంటాడో దాని యొక్క ప్రభావంతో ఎస్పెషల్లీ పుబ్బా నక్షత్రం, ఉత్తరా నక్షత్రం, పుబ్బా నక్షత్రం, ఉత్తరా నక్షత్రం వారికి మాత్రం తప్పకుండా వివాహ ప్రాప్తి జరిగేటువంటి యొక్క సూచన. కానీ ఇక్కడ ఈ ద్వాదశాంశ కుండలిలో వివాహం కావాలన్నటువంటి యొక్క వారికి నవాంశ కుండలి, ఉద్యోగంలో ఉన్నటువంటి యొక్క వారికి దశమాంశ కుండలి, సంతాన విషయంలో అంటే సప్తమాంశ కుండలి. ఈ 3 కుండలు గనక పరిశోధన గనక చేసి గనక వాటికి తగినటువంటి యొక్క జాగ్రత్తలు గనక తీసుకున్నటువంటి యొక్క సింహరాశి వారందరూ కూడా అద్భుతమైనటువంటి యొక్క ఫలితాలు మాత్రం 2025వ సంవత్సరంలో చూస్తారని మాత్రం మనం ఎట్టి పరిస్థితిలో చెప్పవచ్చు. ఇకపోతే ఈ 2025 సంవత్సరంలో ఉన్నటువంటి యొక్క వారు ఇంకొక జాగ్రత్త ఏం వహించాలి అంటే ఎదుటి వారితో స్పెషల్లీ స్త్రీలతో మాట్లాడేటువంటి యొక్క సమయంలో మాత్రం జాగ్రత్త మాత్రం వహించాలి. ఎందుకంటే మనం మంచి మాట్లాడినా కూడా చెడు అయ్యేటువంటి యొక్క లక్షణం ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే శుక్రుని యొక్క ప్రభావం ఎక్కువగా చూపిస్తున్నది. శుక్రుని యొక్క ప్రభావం శత్రుస్థానంలో ఉన్నటువంటి యొక్క ప్రభావంతో చూపిస్తుంది. కాబట్టి కొంత జాగ్రత్త కనుక వహించినటువంటి ఇక్కడ మంచి ఫలితాలతో సింహరాశి వారందరూ కూడా ఉంటారని మనం చెప్పవచ్చు. సో సింహరాశి వారికి కూడా బాగుంది. కొన్ని విషయాల్లో జాగ్రత్తలు వహించాలి. ఎక్కడ, ఎలా, ఈ విషయాలన్నీ క్లారిటీ ఇచ్చారు గురువు గారు. ఏదేమైనప్పటికీ జాతకాలని పరిశీలించుకొని పరిహారాలు చేసుకుంటే రిజల్ట్ బాగుంటుంది. మరి జాతకాలని ఎలా పరిశీలించుకోవాలి అంటే స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేస్తే గురువుగారు అపాయింట్మెంట్ లభిస్తుంది. చక్కగా మీరు అపాయింట్మెంట్ తీసుకొని మీకు సంబంధించిన సమస్యలు వివరించినట్లయితే గురువుగారు మీకు పరిహారం చెప్పడం జరుగుతుంది. మరి సింహరాశి వారందరికీ ఈ విషయం చేరాలి అంటే లైక్ చేసి అందరికీ షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.
తదుపరి రాశితో కలుద్దాం. నమస్తే.